హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది డే వ్లాగ్ అనుకోవచ్చు అనమాట. ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయింది. సో చూడాలి ఏం చేస్తాను ఏంటి అనేది. చిన్న చిన్న పనులు కాదు, పెద్ద పెద్ద పనులు, పెద్ద వాళ్ళని కలుస్తున్నాను అనమాట ఈరోజు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఎవరిని కలుస్తున్నాను ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం అయితే 11 అవుతుంది. 11కి స్టార్ట్ అయ్యాం. ఇంట్లో దోశలు తిని. సో చూడాలి ఏ టైం అవుతుందో. గైస్, ఇప్పుడు మనము ఓట్ వేయడానికి వెళ్తున్నాం. ఓట్ అంటే ఎలక్షన్ ఓట్స్ అనుకోకండి. ఆర్టిస్ట్ గ్రూప్స్ వాళ్ళందరూ కలిసి అసోసియేషన్ కింద ఓట్ వేయడానికి వెళ్తున్నాను అనమాట. సో కార్డు ఉంది నాకు, ఇలా ఆర్టిస్ట్ కార్డు ఉంటుంది. సో ఆర్టిస్ట్ కార్డు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి ఓట్ వేయాలి. సో ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్తున్నా. ప్రసాద్ ల్యాబ్స్ నుంచి నాకు ప్రసాద్ ల్యాబ్లో నాకంటూ ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. సో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అక్కడే అయిందనమాట. ఐ మీన్ టీజర్ రిలీజ్. నా టీజర్ రిలీజ్కి వచ్చాను, తర్వాత నా ఫ్రెండ్ మూవీ రిలీజ్ టీజర్ రిలీజ్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఓట్ వేయడానికి వెళ్తున్నా ఆ ప్లేస్కి. తెలియని హ్యాపీనెస్, తెలియని ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. వచ్చేసాం. చాలా మంది ఆర్టిస్టులు అందరూ ఓటు వేసి వెళ్ళిపోతున్నారు. సో ఇట్లుంటది అనమాట. బయట అంతా ఇలా ఉంది గైస్. ఎవరెవరికి ఓట్ వేయాలి ఏంటి అనేది ప్యానల్స్ అనమాట. ఇవి ప్యానల్స్ కింద ఉంటుంది. గైస్ చాలా మంది వచ్చారు. సో టైం పట్టింది అనుకుంటా, తెలీదు. ఇది నా కార్డ్, ఇది నా పేరు. చాలా మంది కలుస్తున్నారు గైస్. అందరూ ఓటేయండి ఓటేయండి అంటున్నారు. ఎవరికి వేయాలో తెలియట్లేదు. బట్ ఇద్దరు తెలిసిన టీమే. ఇక్కడ ఆర్టిస్ట్ కార్డు తీసుకెళ్ళి ఇస్తే కనుక వాళ్ళు నెంబరింగ్ వేసుకుంటారు అనమాట. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు ఏంటి అనేది కౌంట్ అనుకుంటా. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది. సో నేను వర్క్ చేసిన ప్రీవియస్ యాక్టర్స్ అందరు కూడా కనిపించారు. ఈయన గుర్తున్నారా మీకు? ప్రేమ ఎంత మధురంలో చేస్తుంటారు కదా. సో ఈయన కూడా నాకు చాలా బాగా తెలుసు. ఈయన నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. సో అలా పరిచయం అనమాట. సో కొన్ని అంటే ఏం చేస్తున్నారు ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఆర్టిస్ట్ కార్డు తీసుకొని 3 years అయిపోతుంది. 4th year అనుకుంటా ఇది. నేను ఆర్టిస్ట్ అవ్వగానే ఏం కార్డు తీసుకోలేదు, ఎందుకంటే నాకు తెలియదు అనమాట. అప్పుడు ఆర్టిస్ట్ కార్డ్ అనే కాదు, మూవీ ఆర్టిస్ట్ కార్డు ఒకటి ఉంటుంది. ఇలాగా సపరేట్గా యూనియన్స్ ఉంటాయన్నమాట. అంటే 24 క్రాఫ్ట్స్ అని మనకి ఇండస్ట్రీలో ఉంటుంది కదా. సో వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఉండాలి. ఉంటే కనుక మనకు షూటింగ్లో ఏదైనా ఇష్యూ నడిచిన ప్రాబ్లం అయినా సరే వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తారనమాట వీళ్ళు, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు. సో అందుకని చెప్పి మనకు కార్డు ఉండడం చాలా మంచి విషయము. ఆ రోజు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. యాక్చువల్గా 4 వరకే అని చెప్పారు, 4 తర్వాత క్లోజ్ అన్నారు. బట్ ఇంకా ఎక్స్టెండ్ చేశారనమాట టైమ్, బికాస్ చాలామంది ఆర్టిస్టులు రావడం వల్ల. నెంబర్స్ తీసుకున్నాను. నెంబర్స్ గైస్, నెంబర్స్ తీసుకున్నా. 59 కొట్టుకుంటారు లిటరల్గా. ఇక్కడ ఇలా కూర్చొని స్క్రీన్ చూస్తుంటే నేను ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుందనమాట. చాలా ఎమోషనల్ నాకు అది, ఆ మూమెంట్. సో చాలా హ్యాపీగా కూడా అనిపించింది. బోల్డ్ అంతమంది ఆర్టిస్ట్ వచ్చారు. ఫస్ట్ టైం అంట ఇంతమంది రావడం. సో మనకి ఇలాగా కొన్ని ఇస్తారు. ఇవి మోర్ దెన్ 12 or 13 ఉన్నాయి గైస్. మనం ఎవరినైతే ఎంచుకుంటున్నామో వాళ్ళ ఫొటోస్ అవి నేమ్స్ పక్కన ఉంటాయి. వాళ్ళ మీద వెళ్ళి మనం స్టాంప్ చేయడమే, అంతే గైస్. ఇప్పుడైంది, పొద్దున్న ఎప్పుడో వెళ్ళాను. తిండి లేదు, ఏం లేదు. 8:30 అవుతుంది గైస్. చాక్లెట్ తింటున్నాం. చాలా మంది కలిసారు, చాలా హామీలు ఇచ్చారు. యాజ్ యూజువల్ చాక్లెట్ ఉంది కదా రావట్లే. యాజ్ యూజువల్ బయట పొలిటీషియన్స్ ఎలా మాట్లాడతారో సేమ్ దీంట్లో కూడా అంతే గైస్. చెప్పాలి అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. చాలా ఉన్నాయి అక్కడ, చూపించాను కదా. బోల్డ్ అన్ని పోస్టులకి పోటీ చేస్తారు. మనకు నచ్చిన వాళ్ళు, మనకు నమ్మకం ఉన్న వాళ్ళు చేయగలరు అన్న సపోర్ట్ ఎవరికైతే మంచిగా ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి సపోర్ట్ చేసేయడమే. కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు. సో నేను ఎవరికి చేశాను ఏంటి అనేది చెప్పను, బికాస్ సీక్రెట్. ఎవరొచ్చినా మంచిగా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడో బయటికి వెళ్ళాల్సింది, ఇప్పుడైతే వెళ్తున్నా. సో ఇప్పుడు
ఎక్కడికి వెళ్తున్నామంటే తేజ సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నా. చాలా ఇయర్స్ తర్వాత కలవబోతున్నా. ఐఎమ్ సో హ్యాపీ. సో చూడాలి, కాల్ చేసి అంతా కనుక్కోవాలి. యా, మళ్ళీ కలుస్తా. బాయ్. సార్ ఆఫీస్లో ఉన్నాను. సార్ వాళ్ళతో మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది గాయ్స్. ఇప్పుడు వరకు నేను బయటే ఉన్నాను, ఏం తినలేదు. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. సో యా, చాలా మాటలు చెప్పుకున్నాం చాలా రోజుల తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడైతే డిన్నర్కి వెళ్దాం. మళ్ళీ వచ్చేసాం బోగన్విలియాకి. డిన్నర్ చేయడానికి వచ్చేసాం గాయ్స్. నా న్యూ హెయిర్ స్టైల్ గైస్, అందుకే ఇక్కడ సోకులు పడుతున్నాను అనమాట. సోకులు ఏం కాదు, జనరల్గా నడుచుకుంటూ వెళ్తున్నా. బాగుంది కదా నా హెయిర్ కట్, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా చేశారు కూడా. లోపల అంబియన్స్ అంతా ఇలా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో ఇక్కడంతా డెజర్ట్స్ ఇలా ఉన్నాయన్నమాట. బోల్డ్ అంతమంది వస్తారు కబుర్లు చెప్పుకోవడానికి. ఫుడ్ తినడం కంటే కూడా ఎక్కువ సార్లు నేను కబుర్లు చెప్పుకోవడమే వింటాను. బట్ ఇక్కడ డెజర్ట్స్ ఇవన్నీ, క్రోసాయిన్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి నేను ఏమి తినలేదు, లిటరల్గా ఒక చాక్లెటే తిన్నా. ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా నేను ఏం చేశానంటే ఇక్కడ గార్లిక్ బన్ అయితే చెప్పాను. గార్లిక్ బన్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఫుడ్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను. అది కూడా చేసుకొని ఇక్కడ చూడండి ఎలా ఆస్వాదిస్తున్నానో. ఇది నాకు తెలీదు, రికార్డ్ అవుతున్నట్టుగా. నాకు మంచిగా అనిపిస్తుంది ఫుడ్ తినడం. యాజ్ యూజువల్గా నాకు ఇక్కడ అవకాడో సలాడ్ చెప్పాం విత్ చికెన్ అనమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. దాంతోపాటు గార్లిక్ ప్రాన్స్ చెప్పాం. ఇది కూడా వెళ్ళిన ప్రతిసారి ప్రీవియస్ తినేవే తింటూ ఉంటాను అనమాట నేను. ఫుడ్ అయితే నాకు పిచ్చగా ఇష్టం. దట్టు మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి ఫుల్గా కుమ్మేశాను గైస్. కొంచెం తినగానే టమ్మీ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. నేను ఎక్కువ తినలేకపోయాను. ఇంకోటి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కొత్తిమీర చికెన్ ఏదో చెప్పాను. బట్ నాకు అదంతా నచ్చలా, కొంచెం గట్టిగా అనిపించింది చికెన్. సో నేనైతే తినలేదు. ఈ మూడు తినేటప్పటికే నాకు ఫుల్గా అయిపోయింది టమ్మీ. సో యా, కొత్తిమీర చికెన్ ఆర్డర్ చేసాము. గార్లిక్ ప్రాన్స్ సలాడ్ అయిపోయింది. ఇదే గైస్ కొత్తిమీర చికెన్. నాకు అస్సలు నచ్చలేదు, చాలా గట్టిగా ఉంది. తినలేక తింటున్నా. బట్ ఫైనల్గా అయితే ఫుడ్ వేస్ట్ అయిపోయింది. నాకు అస్సలు నచ్చలా కొత్తిమీర చికెన్. అయితే మీరు కూడా ట్రై చేయొద్దనే చెప్తా, లేకపోతే రీప్లేస్ చేయండి, కొంచెం స్మూత్గా చేయండి అని చెప్పి. నాకు అస్సలు నచ్చలేదు కొత్తిమీర చికెన్. ఇంకా బిల్ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జ్ అంటే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో అదొకసారి చెక్ చేసుకొని వేయండి. ఎందుకంటే అదేదో నాకు డిమాండింగ్లా అనిపిస్తుంది అనమాట. అలా బిల్లుని ఇంక్లూడ్ చేసి వేయడం, అది మనం ఇష్టం పూర్వకంగా మనం ఎంత ఇస్తామో అంతే ఇస్తాం కదా. అది వాళ్ళు డిమాండ్ చేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అదొకసారి చెక్ చేసుకోండి గాయ్స్. ఫుల్గా తినేసాం. సో యా, డే అయితే ఇలా గడిచింది. ఇంటికి వెళ్దాం పదండి. ఇప్పుడు పొద్దున్న నుంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నా. మా అమ్మ పొద్దున్న వెళ్ళేటప్పుడు ఐరన్కి ఇచ్చేసి వెళ్ళు అని చెప్పింది. బట్ ఇప్పుడు 9 అవుతుంది, 9:30 అవుతుంది. బట్ అయినా సరే ఇవ్వలేదన్నమాట. ఎందుకు అంటే సడన్గా వెళ్ళేటప్పుడు పంచర్ అయిపోయింది. గాలి లేదని చెప్పి వెళ్తేనేమో పంచర్ అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా అటు నుంచి పంచర్ వేయించుకొని మొత్తం చేసేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఈ సంచి మాత్రం కార్లో ఇలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు ఇవ్వాలి, వెళ్ళి ఇచ్చేసి ఇంటికి వెళ్ళాలి. లేదంటే ఇంటికి వెళ్ళగానే ఆడోళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇచ్చావా బట్టలు, ఎప్పుడు వస్తాయి, తీసుకొస్తావా, నిజంగా తీసుకెళ్ళావా లేదా అని. మా మమ్మీ కూడా అంతే గైస్, నేనే లేజీగా ఉంటాను. బట్ యా, ఇప్పుడు వెళ్ళి బట్టలన్నీ ఇచ్చేయాలి. ఇచ్చేసి ఇంటికి పోవాలి. 9:30 అయింది. చాలా అలసిపోయినట్టుంది ప్రాణం ఈరోజు. అంతే గైస్. ఐరన్కి ఇద్దాం అనుకుంటే అక్కడేమో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సర్లే అని చెప్పి ముందు కార్ ఎక్కడో పార్క్ చేసి సచ్చినట్టుగా అక్కడి వరకు మోసుకొని వెళ్ళి ఇచ్చాను. ఐరన్కి ఇచ్చి మొత్తం 11 చైర్లు అంటే సరే అని చెప్పి ఒకసారి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు కదా, అలా లెక్క పెట్టుకున్నారనమాట. లెక్క పెట్టుకుంటే లేదు 10 వచ్చాయని వాడు లేదు, మా మమ్మీ పొద్దున్న చెప్పింది 11 చైర్లు అని చెప్పి మళ్ళీ లెక్క పెట్టాను, మళ్ళీ లెక్క పెట్టించా. అలాగా ఓవరాల్గా 4 సార్లు లెక్క పెట్టించా. వాడు ఎలా చూసాడంటే నాకు పట్టుకొని వెళ్ళు నీ చైర్లు, నువ్వును నాకు అవసరం లేదు అసలు అన్నట్టు చూసాడు గైస్. ఇక్కడ అలా జరుగుతాయి కొన్నిసార్లు మిస్టేక్స్. అంటే పొరపాటుగా లెక్క అయింది, బట్ మనకు అసలు ఓపిక ఉండట్లే ఈ మధ్య అనే విషయాన్ని నాకు అర్థమైంది అనమాట. ఇంటికి వచ్చేసాను గైస్. చాలా అంటే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. 10 o'clock అయింది గైస్. ఇప్పుడు అయింది ఇంటికి వచ్చేటప్పటికి. పొద్దున్న ఎప్పుడో వెళ్ళాను, పొద్దున్న వెళ్ళలేదులేండి. 11 o'clockకి అలా వెళ్తే
ఇప్పుడు అయింది. మధ్యలో బండి పంచర్ అయింది, కార్ పంచర్ అయింది. ఎప్పుడు కార్ పంచర్ అవుతుంది ఏమంటావు, టైర్ ని మార్చేయాలి. ఫస్ట్ అయితే ఓట్ వేయడానికి వెళ్ళాను. అక్కడ చాలా మంది ఆర్టిస్టులు కలిసారు, మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఈ రోజు డేమోతో షూట్ ఉండదు కాబట్టి అందరికి టెక్నీషియన్స్ అందరికి హాలిడేస్, ఆర్టిస్టులు అందరికి హాలిడేస్ అనమాట. ఇది పబ్లిక్ హాలిడే లాగా, ఇది మేము నిర్మించుకున్న హాలిడేస్. సో అందరూ బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు కలిసారు. నా పాత సీరియల్స్ వాళ్ళందరూ కూడా కలిసారు. మంచిగా అనిపించింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అందరితో బోల్డ్ అంతసేపు మాట్లాడాను. మంచిగా ఓటేసాను. హోప్ఫుల్లీ ఎవరు గెలిచినా సరే మంచి చేయాలని కోరుకుంటున్నాను. మంచి జరిగితే బాగుంటుంది, ఎస్పెషల్గా తెలుగు అమ్మాయిలకి, తెలుగు ఆర్టిస్టులకి. సో ఇక్కడ కూడా బుట్ట బొమ్మల్లో ఉంటారు కానీ కనిపించట్లేదు వాళ్ళకి, అంతే. బట్ యా, దాని గురించి ఎక్కువ తర్వాత మాట్లాడుకున్నాం. ఇంకా ఏంటి, తేజ సార్తో కలిసాను. తేజ సార్ని ఎప్పుడు కలిసాను నేను అంటే, లాస్ట్ నేనే రాజు నేనే మంత్రి మూవీకి ఆడిషన్కి వెళ్ళాను అనమాట. ఆ మూవీ తర్వాత నాకు ఆ మూవీలో చేసే ఛాన్స్ ఆయన ఇచ్చినా సరే నాకు వేరే మూవీ వాళ్ళు అక్కడ నుంచి వేరే మూవీ వచ్చిందనమాట. దాంట్లో మెయిన్ లీడ్ అని చెప్పి చేయాలనుకుంటున్నాను అంటే ఆయన ఓకే అని చెప్పారు. సో ఆ టైంలో నాకు అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే చాలా భయపడేదాన్ని. ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ మళ్ళీ నేను చేయను అది ఇదంటే నాకు బాయ్కాట్ చేస్తారు, లేదా నా మీద ఏదైనా రివెంజ్ అట్లాంటి ప్లాన్స్ చేస్తారు, అది ఇదని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. అంటే అప్పుడు చిన్న మైండ్ సెట్, చిన్న ఆలోచనలే ఉంటాయి కదా, భయంతో అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మంచిగా డేట్స్ కుదరట్లేదు అది ఇదని నేను కన్వే చేస్తే ఆయనే రివర్స్ లో చెప్పారు, నాకంటే బెస్ట్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు అక్కడికే వెళ్ళడం కరెక్ట్. సో నువ్వు అదే మూవీ చెయ్యి, హోప్స్ మంచిగా హిట్ అవ్వాలి, నీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నానని అప్పుడు బ్లెస్ చేసి పంపించారు. తర్వాత కలిసే ఛాన్స్ రాలేదు. ఫైనల్ గా మొన్న నేను సెలూన్కి వెళ్ళినప్పుడు సడన్ గా కనిపించి మాట్లాడి తర్వాత ఒకసారి ఆఫీస్ కి రా అని చెప్పారు. సో అది కూడా ఈరోజు కలిసింది. అంటే డోంట్ నో, ఒకసారి బయటకు వెళ్తే మంచి జరిగిద్ది, నాలాంటి వాళ్ళకైతే ఇంకా బాగానే మంచి జరిగిద్ది. ఎందుకంటే అమావాస్య పౌర్ణమికి ఒకసారి వెళ్తాను కాబట్టి బోల్డ్ అంతసేపు మాట్లాడుకున్నాం, మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్ మైండ్ తో ఉంటారనమాట, అస్సలు ఈగో లేకుండా చాలా పాజిటివ్ మైండ్ తో మంచిగా మాట్లాడతారు. వీళ్ళు ఇంత వాళ్ళంతా అనకుండా నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో బోల్డ్ అన్ని సీక్రెట్స్ బోల్డ్ అని మాట్లాడుకుంటాం. అవన్నీ చెప్పాలి, సీక్రెట్స్ కదా. సో యా, మళ్ళీ మా మమ్మీ శారీస్ మర్చిపోయాను. ఇంటికి రాగానే అది పట్టుకొని వస్తే మాత్రం నన్ను అలాగే పంపించేసిద్ది. నా అదృష్టం బాగుంది, దేవుడి దయ వల్ల వాడి షాప్ ఓపెన్ చేసుకొని ఉన్నాడు. 9:30 అయినా నేను 9కి క్లోజ్ చేసి వెళ్ళిపోతారులే అని ఫిక్స్ అయ్యే వచ్చాను. బట్ నా లక్ బాగుంది ఈరోజు, అందరు కలవడం అన్నీ మంచిగా జరిగాయి ఈరోజు. సో బయట కూడా మంచిగా ఫుడ్ తిన్నాను, చాలా జాలీగా. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. టిఫిన్ చేసి వెళ్ళాను, టిఫిన్ చేసి మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్ చేశాను గైస్. ఒకసారి అంతే హార్డ్ కోర్. సో నా డే అయితే ఇలా జాలీగా ఎంజాయ్ గా ఫుల్ బిజీ గజిబిజిగా బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ ని కలిసాను. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ ని కలిసాను. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ డే అయితే. కొంచెం టైర్డ్ గా ఉన్నా సరే బెస్ట్ డే, మెమరబుల్ డే 2025లో. యా, ఇలా జరిగింది. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్. బై గైస్. బై.